నమస్తే, శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు, ఆపాత మధురాలు లాంటి కొన్ని మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని, బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి, అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని భావిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను రాసిన బైబిల్ దేవుడి నిజస్వరూప స్వభావాలు అనే పుస్తకం మీద కానీ, లేదా నేను బైబిల్ గురించి చెప్తున్న అనేక విషయాల మీద కానీ క్రైస్తవ సమాజంలో నుంచి పాస్టర్లు లేదా వ్యక్తులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి విశేషం ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ, దాదాపుగా ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయేమో, డాక్టర్ హేమలత ఈవిడ పేరు. ఆవిడ కూడా ఈ పుస్తకం మీద స్పందించారు. సాధారణంగా నేను కానీ లేదా కొంతమంది మన వాళ్ళు చూసిన వాళ్ళు కానీ ఏమనుకున్నారంటే, ఇంత పెద్ద ఆవిడ ఈ పుస్తకం మీద మాట్లాడుతుంది, బహుశా ఈవిడికి పెద్ద మహా జ్ఞానం ఉండి ఉండవచ్చు, మీరు అపార్థం చేసుకుంటున్నారు, మాకంత పొజిషన్ లేదండి బాబు, ఈ పుస్తకాన్ని తప్పని ఖండించేసిద్దేమో, ఈ పుస్తకంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేసిద్దేమో అనుకున్నారు కొంతమంది. కానీ తీరా చూస్తే ఆవిడ అసలు ఈ పుస్తకంలో ఉన్న విషయాలను ఖండించే ఉద్దేశం కానీ, తప్పని రుజువు చేసే ఉద్దేశం కూడా ఆవిడకి లేదు. ఈవిడ మాట్లాడిన విషయాలు ఏంటంటే, కరుణాకరు మొదట క్రైస్తవుడిగా ఉండి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళానని చెప్తున్నాడు. అయితే ఏమి నచ్చి వెళ్ళాడు అసలు హిందుత్వంలో? ఏ దేవుడు నచ్చాడు కరుణాకర్కి? రాముడు చేసిన పనులు నచ్చినాయా? కృష్ణుడు చేసిన పనులు నచ్చినాయా? వేదాలలో ఉన్న ఆ విషయాలు నచ్చినాయా? పలానా విషయాలు నచ్చినాయా? ఈ విధంగా అడుగుతూ వచ్చింది. అసలు మొదటగా నేను ఈ విషయం మీద అనేక సార్లు నేను రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, హిందూ గ్రంథాల గురించి ఎవరూ కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ గురించి మాత్రం క్రైస్తవులు వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ని పట్టుకొచ్చి మా దేవుడే నిజదేవుడు, మా దేవుడిని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు, మీ దేవుళ్ళందరూ రాళ్ళు, దెయ్యాలు, సైతాన్లు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కనుక బైబిల్లో మీరు చెప్తున్న విషయాలు ఉన్నాయా? బైబిల్ నిజంగా దైవ గ్రంథమా? బైబిల్లో ఉన్న దేవుడు అంత గొప్పవాడా అని ప్రశ్నించే అధికారం మాకు వచ్చింది, చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉండిద్ది. కానీ హిందూ గ్రంథాలు పట్టుకెళ్ళి ఎవరూ కూడా మా దేవుడే నిజదేవుడు, మా దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతారు, మీరు మతం మారాలి లేకపోతే నాశనం అయిపోతారు, ఈ విధంగా ఎవరు ప్రచారం చేయట్లేదు కనుక హిందువుల విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కానీ, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అనేది కానీ హిందువులకి లేదు 100% అని నేను అనేక సార్లు చెప్తూ వస్తున్నా కూడా ఇంకొక పాస్టర్ వస్తాడు మళ్ళీ అడుగుతాడు, ఇంకొక పాస్టర్ వస్తాడు మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ అదే అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి తోలుమందమా, లేకపోతే కావాలనే పదే అడుగుతున్నారా? ఎన్నిసార్లు చెప్పినా దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? ఇకపోతే హిందూ గ్రంథాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. కానీ మా ఇష్టం వచ్చినప్పుడు లేదా మాకు సమయం కుదిరినప్పుడు హిందూ గ్రంథాల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. హిందూ గ్రంథాల మీద మీరు చర్చిల్లో ఏదైతే విషయాన్ని నిరూపిస్తున్నారో మీ మత ప్రచారాలలో, ఆ విషయాన్ని ఖండించడానికి కానీ మేము అప్పుడప్పుడు కొన్ని విషయాల మీద స్పందిస్తూ ఉంటాం తప్ప ఖచ్చితంగా మీరు అడిగితే మేము సమాధానం చెప్పి తీరాలి అనే రూల్ అయితే మాకు లేదు. మేము అడిగితే మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి. ఇది మొదటిగా ఈ క్రైస్తవ మత బోధకులందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇకపోతే ఈవిడ ఏదైతే ఈ హేమలత గారు ఏదైతే రాముణ్ణి కృష్ణుణ్ణి చెప్తూ వాళ్ళు చేసిన పనులు నచ్చినాయని వివరిస్తూ కొన్ని విషయాలు ప్రస్తావించారో వాటి గురించి కొద్దిగా వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా ఇంకొకరికైతే నేను వివరణ ఇవ్వను, ముందు బైబిల్ గురించి ఆన్సర్ చెప్పబోయా తర్వాత మాట్లాడదామని చెప్తా. కానీ ఈవిడ పాపం పెద్దవాడు కదా, కనీసం ఈ వయసులోనన్నా కొన్ని నిజాలు తెలిస్తే ఏమన్నా సత్యం తెలుసుకుని సత్య మార్గంలోకి వచ్చి మోక్షాన్ని పొందిద్దేమో, మా అమ్మగారికి ఒక అవకాశంగా దేవుడు కల్పించాడేమో ఈ అవకాశం నా ద్వారా అనే ఒక ఆలోచనతో ఈవిడ ప్రస్తావించిన విషయాల్లోని కొన్నింటిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఈవిడ చెప్పిన విషయం ఏంటంటే, రామాయణం మహాభారతాలు అవపోసన పట్టేశానని నేను చెప్పను, కానీ వాటిని నేను కూడా కొంచెం అధ్యయనం చేశానని చెప్పింది. అంటే పైన చదివిందనమాట, లేదా ఎవరో చెప్పిన గాలి వార్తలు విని ఉండొచ్చు. పూర్తి అధ్యయనం అయితే చేయలేదనే విషయం మాత్రం ముందే ఒప్పుకుంది ఈవిడ. నేను కూడా రామాయణం మహాభారతం వేదాలు అంతో ఇంతో చదివాను.
ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. నేను అవపోసన పట్టేశాను, చిన్నప్పటి నుంచి వాటినే చదువుకుంటూ వచ్చానని నేను చెప్పలేను, కానీ నాకు కూడా అంతో ఎంతో పరిజ్ఞానం అన్నది వాటి విషయంలో ఉంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ముందే ఒప్పుకున్నప్పుడు ఇక నీకు రామాయణ మహాభారతాలను ప్రశ్నించే నైతిక హక్కు లేదు అసలు. ఒకవేళ నీకు సందేహాలు ఉంటే ముందు రామాయణ మహాభారతం కూలంకషంగా చదివి అప్పుడు నీకు అందులో సమాధానాలు దొరకలేదు కనుక నేను మళ్ళీ అడుగుతున్నానని చెప్పాలి. కానీ నువ్వు అసలు చదివే ప్రయత్నం చేయలేదు, చదవాలనే ఇంట్రెస్ట్ కూడా నీకు లేదు. ఎంత వయసు వచ్చినా కూడా చదవకుండానే ఎవడో చెప్పిన ప్రశ్నలు, ఎవడో చెప్పిన గాలి వార్తలు తీసుకొచ్చి ఇవి నచ్చినయా అని అడుగుతున్నారు ఫస్ట్. అదే నేనేం చెప్తున్నాను, నేను బైబిల్ పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూలంకషంగా చదివి అర్థం చేసుకుని పలానా విషయాలు వైరుధ్యాలు ఉన్నాయి, యేసు చెప్పింది ఎలా ఉంది, యెహోవా చెప్పింది ఎలా ఉంది, ఈయన దేవుడు కాదు, ఈయన పాపుల కోసం చనిపోలేదు, ఇలా బైబిల్ దేవుడు దయామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఇలా రకరకాల విషయాల మీద నేను ప్రశ్నిస్తూ వస్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలు వేరు, మీరు చెప్తున్నది వేరు అని నేను 100% నేను నిర్ధారించుకున్న తర్వాతే మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను తప్ప ఎవడో వచ్చి చెప్తే గాలి కబుర్లు చెప్తే నేను పైన చదివేసి నేను ప్రశ్నించట్లా. ఇది మొదటి విషయం. ఇకపోతే ఈవిడ అడిగింది రాముడి గురించి. ఈవిడ అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే నిజంగానే ఈవిడ పైన చదివిందనే విషయం మనకి అర్థమైపోయింది. ఫస్ట్ మొదటి ఈవిడ చెప్పకపోయినా కూడా ఈవిడ అడిగిన ప్రశ్నలు వింటే చాలు ఈవిడికి రామాయణం మీద ఎంత కూడా పట్టు లేదు, కొంచెం కూడా అధ్యయనం లేదనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఉదాహరణకి కొన్ని ప్రశ్నల గురించి నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. మొదటగా ఈవిడ ఒక విషయం చెప్పింది. రాముడు అరణ్యవాసం పేరుతో నారబట్టలు కట్టుకుని విల్లంబులు పట్టుకుని యజ్ఞయాగాదుల రక్షణ పేరుతో రాక్షసులు అనే వాళ్ళని చంపడం న్యాయమా, ధర్మమా అని అడిగింది. నేను అడిగేది ఏంటంటే అసలు రాముడు ఆ రాక్షసులను చంపాడనే విషయం నీకు ఎలా తెలుసు? రామాయణం చదివితేనే కదా తెలిసేది, లేదా నువ్వు కొత్తగా ఏదైనా దివ్య దృష్టితో పరిశీలించి తెలుసుకున్నావా? ఎవరు చదివినా రామాయణం చదివితేనే రాముడు రాక్షసులను చంపాడనే విషయం తెలిసిద్ది. అదే రామాయణంలో ఆ రాక్షసులు దుర్మార్గులు, వాళ్ళు ప్రజలని హింసిస్తున్నారు, నరమాంస భక్షకులు, వారి వల్ల లోకానికి కీడు కలుగుతుంది అనే విషయం కూడా స్పష్టంగా ఉంది రామాయణంలో. మరి రాముడు రాక్షసుని చంపడం నిజమైతే ఆ రాక్షసులు దుర్మార్గులనే విషయం కూడా నిజమే. మరి దుర్మార్గుల్ని శిక్షించడం తప్పు ఎలా అవుతుందో ఈ పెద్దావిడ కొంచెం ఆలోచిస్తే బాగుండిద్ది. లేదు రామాయణంలో నేను ఒక విషయాన్ని నమ్ముతాను, ఒక విషయాన్ని నమ్మను అంటే ఇక మీ మానసిక పరిస్థితి మీద మాకు సందేహం వస్తుంది. ఇంకొక విషయం చెప్పిన విషయం ఏంటంటే రాముడట విభీషణుణ్ణి చేరదీసి రావణాసురుణ్ణి చంపాడట. ఇదేమి రాజనీతి అని ప్రశ్నిస్తుంది ఈవిడ. అమ్మ తల్లి, నువ్వు ముందు రామాయణం ఒకసారి చదివితే రాముడు విభీషణుడిని చేరదీశాడా, విభీషణుడు రాముడు శరణుతొచ్చాడా అని తెలిసింది నీకు. విభీషణుడు రావణాసురుడికి హితోపదేశం చేసి రావణ నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా సీతను చెరపడితే రాముడి చేతిలో నువ్వు హతమవుతావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాముడిని శరణు వేడుకో, బతికిపోతావు, నీ వల్ల మొత్తం లంకా నగరానికే, లంకా రాజ్యానికే వినాశనం సంభవిస్తుంది, రాక్షస జాతి అంతమైపోయే ప్రమాదం ఉంది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రావణాసురుడికి హితోపదేశం చేస్తే రావణుడు దాన్ని పెడచెవిన పెట్టి నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నువ్వు తమ్ముడు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఇంకొకటైతే శిరచ్ఛేదం చేసేవాడిని అని చెప్పి విభీషణుడిని వెలేస్తాడు, తన రాజ్య బహిష్కరణ చేస్తాడు. అప్పుడు విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి శరణు వేడుతాడు. శరణు వేడితే అప్పుడు రాముడు చుట్టూ ఉన్న ఆ పరివారంలో ఉన్న కొంతమంది అంటారు, విభీషణుడిని నమ్మొద్దు, మన రహస్యాన్ని రావణాసురుడికి తెలియజేయాలనే కుతంత్రంతో వచ్చాడు తప్ప వీడు రాక్షసుడు, రావణాసురుడి తమ్ముడు తప్ప వీడిని నమ్మొద్దు, చంపేద్దామని చెప్పి అంటారు. అప్పుడు రాముడు అంటాడు, నిజంగా విభీషణుడు ఆ ఉద్దేశంతో వచ్చినా సరే అతను నన్ను శరణ అన్నాడు కనుక నేను చంపను అని చేరదీస్తాడు. అలాగే సుఖసారణులు అనే ఒక గూఢాచారులను కూడా రావణాసురుడు పంపిస్తాడు. రాముడి యొక్క సైన్యం బలం ఎంత ఒకసారి పరిశీలించరమ్మని. ఈ గూఢచారులు మారువేషంలో వచ్చి ఈ సైన్యం యొక్క రహస్యాలను పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళని పట్టేసుకుంటారు. పట్టుకున్నప్పుడు కూడా రాముడు ఆ గూఢచారులను కూడా చంపొద్దు అంటాడు. పైగా చంపకుండా వీళ్ళకి చక్కగా చూపించండి మన సైన్యం, మన పరివారం, మన బలగం అంతా కూడా మన సైన్యం యొక్క ఆ శక్తి సామర్థ్యాలన్నీ వీళ్ళకి మీరే దగ్గర చూపించండి. ఏమవుతుందంట, చూపిస్తే వాళ్ళు రావణాసురుడు చెప్తారు, చెప్పుకోనివ్వండి అని దగ్గరుండి ఈ సుఖసారులందరికీ వాళ్ళ సైన్యాన్ని అంతటి చూపించి పంపిస్తాడు. ఇది రాముడి రాజనీతి. మరి రావణాసురుడు రాజనీతి ఏమిటి? దూతగా వెళ్ళిన ఆంజనేయుడిని సంహరించాలనుకోవడం, కుదరకపోతే కనీసం అవమానిద్దాం,
అవమానించడం అనే పేరుతో తోకకి నిప్పుపెట్టి చంపేద్దాం. ఇది రావణాసురుడి రాజనీతి. ఇక వాలిని చంపి సుగ్రీవుని చేరదీయటం అనే విషయం కూడా ఇవిడు ప్రస్తావించింది. మనం ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ వాలి బలవంతుడా, సుగ్రీవుడు బలవంతుడా? వాలి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, సుగ్రీవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? రాముడు ఉన్న పరిస్థితుల్లో రాముడికి ఉన్నపళంగా సహాయం చేయగలిగింది వాలి. సుగ్రీవుడు ఎట్టి పరిస్థితి ఏ సహాయం చేయలేడు. సుగ్రీవుడి దగ్గర సైన్యం లేదు, సుగ్రీవుడి దగ్గర రాజ్యం లేదు, అతని ఆ శక్తి సామర్థ్యాలు వాలి కన్నా మించినవి కావు. కానీ సుగ్రీవుడు దగ్గర ధర్మం ఉంది, వాలి ధర్మం తప్పాడు కనుక వాలిని శిక్షిస్తాను, సుగ్రీవుడిని రక్షిస్తాను అని వాలిని సంహరించాడు. నిజంగా రాముడిలో ఒక కుతంత్రమైన రాజనీతి కనుక ఉంటే బలవంతుడైన వాలిని చేరదీసి సుగ్రీవుడిని హతం చేసేవాడు. ఇక రాముడు రావణాసురుడిని చంపి విభీషణుడికి రాజ్యం ఇవ్వటం అనే విషయం గురించి చూస్తే అసలు రాముడు రావణాసురుడిని చంపడానికి కారణం ఏమిటి? నిష్కారణంగానే వెళ్ళి రావణాసురుడిని చంపేశాడా? రావణుడికి ఎంతమంది హితోపదేశం చేశారు? కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, సీతమ్మ తల్లి కూడా చెప్పింది. రావణ ఎది జీవితం ఇచ్చేసి, నీకు గనక నిజంగా జీవించాలనే కోరిక ఉంటే మిత్రం జేపయకం కర్త్వం రామస్థానం పరీప్సత. కనీసం నువ్వు వెళ్ళి రాముడి కాళ్ళ మీద పడటం నీకు ఇష్టం లేకపోతే కనీసం చేతులు పట్టుకుని మిత్రత్వం స్నేహం చేయి, వదిలిపెట్టేస్తాడు రాముడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని సీతమ్మ తల్లి చెప్పింది. ఎంతమంది చెప్పినా వాడికి వినాశకాలం వచ్చింది, ఎవరి మాట వినలేదు. చివరికి యుద్ధం మొదలయ్యాక కూడా రాముడికి ఎదురుపడిన మొదటి రోజే రాముడి చేతికి చిక్కుతాడు. రథం కూలిపోయింది, రావణుడు ఆయుధాలన్నీ విరిగిపోయాయి, నిరాయుధుడై ఉన్నాడు, శక్తిహీనుడై పడిపోయాడు, కింద పడిపోయాడు. అప్పుడు రాముడు వచ్చి, ఈ స్థితిలో నిన్ను చంపడం న్యాయం కాదు, ఇంటికి పో, విశ్రాంతి తీసుకో, శక్తి పుంజుకో, మళ్ళీ కనుక నీకు యుద్ధం చేయాలనిపిస్తే మళ్ళీ రా, యుద్ధం చేద్దాం అంటాడు. ఎందుకు? ఈ లోపల వాడికి ఏమైనా మనసు మారిద్దేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఆలోచించుకునైనా అప్పటికైనా శరణాగతి చేస్తాడేమో, తప్పు ఒప్పుకొని క్షమించమని అడుగుతాడేమో, విడిచిపెట్టేద్దాం అని రాముడు చివరి సమయంలో కూడా ఒక అవకాశం ఇచ్చాడు రావణుడికి. సరే, రావణుడిని చంపిన తర్వాత రాముడికి కనుక దుర్బుద్ధి ఉంటే రావణాసురుడి యొక్క ఆ స్వర్ణలంకనంతని ఆయన స్వాధీనం చేసుకునేవాడు. ఆయనే రాజుగా పట్టాభిషేకం చేసుకునేవాడు కదా. లక్ష్మణుడు అంటాడు అప్పటికి, ఈ స్వర్ణమయమైన ఈ లంక చాలా అద్భుతంగా ఉంది, మనం ఎక్కడే ఉండిపోదాం అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఇది ఎన్టీ రామారావు మేజర్ చంద్రకాంత్లో పాడిన పాట కాదు, రామాయణంలో మాట అది. కన్న తల్లి కన్న భూమి స్వర్గం కంటే గొప్పవే. ఈ లంకా నగరం స్వర్గం అయినప్పటికీ కూడా మన జన్మ ప్రదేశాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పినవాడు రాముడు. అంటే దుర్మార్గులని శిక్షించి, రావణుడిని శిక్షించి ఆ రాజ్యం విభీషణుడికి ఇచ్చాడు, వాలిని శిక్షించి ఆ రాజ్యం సుగ్రీవుడికి ఇచ్చాడు తప్ప ఎక్కడ ఆయన ఆ రాజ్యాలను ఆక్రమించలేదు, దురాక్రమణలు చేయలేదు. ఇది రాముడి యొక్క రాజనీతి. ఇది తమరికి మరి తప్పుగా ఎందుకు కనపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇది రాముడి యొక్క రాజనీతి చూసాం. ఒకసారి బైబిల్లో ఉన్న రాజనీతి కూడా ఒకసారి చూద్దాం. మరి వద్దులేండి ప్లీజ్, వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మరి బైబిల్ గురించి అన్న ఈ పెద్ద ఆవిడ చదివిందో లేదో, రామాయణం మహాభారతం ఎలాగో చదవలేదు, చదవకపోక పైన ఏదో కొన్ని ప్రశ్నలు అడిగింది. మరి బైబిల్ అయినా పూర్తిగా చదివిందా? బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న రాజనీతి ఏమిటో మనకు ఒక్కసారి అర్థమవుతుంది. ఈవిడ ఒక విషయం కూడా ప్రస్తావించింది, స్త్రీలను కూడా అవమానించాడు, తాటకిని చంపాడు, ముక్కు చెవులు కోశాడు. ఆ శూర్పణఖ చాలా హడావిడి చేసింది, అక్కడ చాలా హంగామా చేసింది. నన్ను పెళ్లి చేసుకొని రాముడి దగ్గరికి వెళ్ళింది, లేకపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది, నువ్వైనా చేసుకోమనిద్ది. మీకు అడ్డంగా రాముడి దగ్గరికి వెళ్ళి, నీ భార్య సీత నీకు అడ్డంగా ఉంటే దాన్ని చంపేద్దాం, దాన్ని తినేస్తాను నేను, తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం. ఈ విధంగా నానా బేభత్సం చేస్తే అప్పుడు అవమానించి పంపించాడు. ఆ తర్వాత తాటకిని చంపడానికి కూడా చాలా ఆలోచించాడు. ఆ తాటకి మహాభయంకరమైన రాక్షసి ఇక్కడ ఈ ప్రజలందరినీ పీడిస్తుందని విశ్వామిత్రుడు చెప్పి చంపేయమని చెప్పినా కూడా స్త్రీ కదా అని చెప్పి ఎంతో మదనపడ్డాడు, చంపాలా వద్దా అని. చివరికి విశ్వామిత్రుడు ఆదేశం ఇస్తాడు, ఇది గురు ఆజ్ఞ, నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి అని విశ్వామిత్రుడు బలవంతం చేస్తే తప్ప తాటకి మీద బాణం వేయలేదు. అంత మహాభయంకరమైన రాక్షసి విషయంలోనే ఒక స్త్రీ విషయంలోనే స్త్రీ అని చెప్పి అంత ఆలోచించాడు. ఈ విషయాన్ని అలా ఉంచుదాం ప్రస్తుతానికి. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న రాజనీతి, బైబిల్ దేవుడి యొక్క యుద్ధనీతి ఒకసారి చూద్దాం. ఈవిడ మరి ప్రశ్నిస్తుంది కదా రాముడిని. మనం ఈ పుస్తకంలో నేను అనేక విషయాలు ప్రస్తావించాను. ఈవిడ మొదటగా ఒక విషయం అడిగింది, ఎవరు దాచిపెడుతున్నారు, పాస్టర్లు విషయాలు దాచిపెడుతున్నారని చెప్పి కరుణాకర్ చెప్తున్నాడు. ఎవరు దాచిపెట్టారు? ఈయన వెళ్ళిన చర్చిలో పాస్టర్లు ఎవరు దాచిపెట్టారేమో అని అంటుంది ఈవిడ. మీరు దాచిపెట్టలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బైబిల్ చెప్తున్నారో నాకు తెలియదు, కానీ
జీవితంలో ఒక్కసారైనా బైబిల్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు చెప్పారు ఎప్పుడన్నా? బోధించారా ప్రజలకి? అంటే అది చెప్పలేదు. ఈ పుస్తకం రాశాకే చాలామంది పాస్టర్లు తమ జీవితంలో ఒక్కసారి కూడా ప్రజల మధ్య చెప్పలేని విషయాలని ఇప్పుడు వచ్చి దేవుడా అంట దిక్కు లేక చెప్తున్నారు. ఇప్పుడు చెప్పి వాటికి వివరణలు ఇచ్చుకుంటున్నారు ఈ పుస్తకం వచ్చాకే, తప్ప అంతకుముందు ఎవడో చెప్పలేదు. జీవితంలో ఒక్కసారి కూడా చెప్పలేదు. 30-40 సంవత్సరాల నుంచి బైబిల్ చెప్పేవాడు కూడా చెప్పలేదు. ఒక్కసారి మనం బైబిల్లో ఉన్న యుద్ధనీతి చూస్తే ద్వితీయోపదేశకాండం 20:13-18 వచనాలు, నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్న యావత్తుని దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకునవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించదు. కొల్ల సొమ్ము అంటే దోపిడీ సొమ్ము. అందులో ఉన్న పురుషులందరినీ చంపేసి స్త్రీలని, చిన్నపిల్లల్ని, ఆస్తిని అంతని కొల్ల సొమ్ము అందరినీ దోచుకోండి. ఆ తర్వాత యెహోషువ 8:27, యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను, సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకున్నారు. సొమ్మును, ఆ పట్టణాల్లోని సొమ్మంతా. ఎందుకు? యెహోవా ఆజ్ఞాపించాడు. బైబిల్ దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్టుగా వాళ్ళందరూ దోచుకున్నారు. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దానికి కాల్చివేసెను. ఆ తర్వాత యెహోషువ 6:21, వారు అనగా ఇశ్రాయేలీయులు పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. ఆ పట్టణంలో ఉన్న స్త్రీలని, పురుషుల్ని, అందరినీ, గాడిదల్ని, ఎద్దుల్ని మొత్తం నరికి అవతల పడేశారు. అలాగే మనం ఇంకొక సందర్భం చూస్తే అర్థమైంది. ద్వితీయోపదేశకాండం 20:18, అయితే నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కహానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యబూసీలను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడని యెహోవాకు విరోధం పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలన చేయవలెను. తర్వాత ద్వితీయోపదేశకాండం 21:10-14, నీవు నీ శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆ దేశంలో అందమైన అమ్మాయిల్ని చెరపట్టి పెళ్లి చేసుకుని ఇష్టం తీరిపోతే వదిలిపెట్టేయచ్చు. ఇవన్నీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు. ఆ పురంలో ఉన్న స్త్రీ పురుషుల్ని, పిల్లల్ని వదిలిపెట్టద్దు, ఎవరిని అందరిని నరికి ఒకరు పడేయండి అని ఒక సందర్భంలో చెప్తాడు. ఇంకో చోట మగవాళ్ళందరినీ చంపండి, ఆడవాళ్ళని మాత్రం చెరపట్టండి, అందులో మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకుని వాళ్ళ వల్ల మీకు సంతోషం కలగకపోతే వదిలిపెట్టేయండి. అలాగే ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం 31:17, కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవారిని, పురుష సంయోగం వెరిగిన ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం వెరిగిన ప్రతి ఆడపిల్లల్ని మీ నిమిత్తం బ్రతకనీయండి. ఇంకా మొదటి సమయంలో 15:1-2-3 వచ్చిన ఈ సందర్భాన్ని అనేకసార్లు చెప్పారు. అమాలేకులు అనే జాతిలో స్త్రీ పురుషులని, పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ చంపండి. ఇది బైబిల్ దేవుడి యుద్ధనీతి, రాజనీతి. మరి ఇది మీకు పవిత్రంగా కనిపించినప్పుడు రాముడు చేసిన దుష్ట శిక్షణ కానీ, శిష్ట రక్షణ కానీ ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉండిద్దా? దీనినే మీరు పవిత్ర గ్రంథంగా భావిస్తున్నప్పుడు రాముడు అకారణంగా, నిష్కారణంగా ఒక్కళ్ళని కూడా చంపలేదే. ఆయన చేసింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణనే. దాన్ని మీరు ప్రశ్నించే అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది మీకు? ఇంత బీభత్సంగా, ఇంత భయానకంగా ఉన్న బైబిల్నేమో దాచేసుకుంటారా? సిగ్గుండాలి కదా కనీసం. పైగా ఈవిడంటుంది పాస్టర్లు ఎవరు దాచిపెట్టలేదు ఈ విషయాన్ని అంటుంది. దాచి పెడుతున్నారో దాచి పెడతలేదో ఇప్పుడు మీకు ఒక మంచి ఆధారం చూపిస్తా. ఇప్పటికే ఆల్రెడీ మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో చూసాం. ఏ పాస్టర్ కూడా బైబిల్లో ఉన్న విషయాల్ని ఇంతవరకు జీవితంలో ఒక్కసారి కూడా చెప్పలేదు అనే విషయాలు మనం చూసాం. ఇక ఫారిన్ కంట్రీస్లో కొంతమంది యువకులు ఏం చేశారంటే బైబిల్కి ఖురాన్ కవర్ పేజీని తొడిగి పబ్లిక్లోకి వెళ్ళి ఇక ఖురాన్లో ఈ వాక్యాలు ఉన్నాయి, ఈ విషయాలు ఉన్నాయని చెప్పి కొన్ని విషయాలు చదివి వినిపించారు. వినిపించి ఇవి ఎలా ఉన్నాయి, బాగున్నాయా అని అడిగారు. అబ్బే చిచ్చిచ్చి ఇవేంటి, ఎలా యాక్సెప్ట్ చేస్తాం మేము, చాలా చండాలంగా ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు మీకు సర్ప్రైజ్, ఇది ఖురాన్ కాదు బైబిల్ అని చెప్పి ఆ కవర్ పేజీ తీసి చూపించారు. అప్పుడు వాళ్ళు హో మై గాడ్, మాకు తెలియదే, మేము చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాం, మాకు తెలియదే, మాకెవరు చెప్పలేదే అన్నారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. In principe onderdanen. Voor dit experiment hebben we een Bijbel gekocht en deze omgetoverd tot een Koran. Hierin hebben we schokkende passages gehighlight die sterk in contrast staan met onze westerse normen en waarden. Eens kijken wat er gebeurt als we de citaten uit de Bijbel voorleggen aan de mensen op straat, maar ze er in de veronderstelling laten dat ze uit de Koran komen.
Als u mijn verordeningen verwerpt en als uw ziel van mijn bepalingen walgt, u zult dan het vlees van uw eigen zonen eten en het vlees van uw eigen dochters zult u eten. Want ik sta niet toe dat een vrouw onderwijs geeft. Dan moet u haar hand afhakken. Laat uw oog haar niet ontzien. Wanneer een man met een andere man slaapt, zij moeten zeker tot de dood gebracht worden. Wat is jullie eerste reactie? Klinkt echt belachelijk. Nou, ik wist eigenlijk helemaal niet dat dit ook erin stond. Hoe kan je hierin geloven? Ongelooflijk vind ik dat eigenlijk. Handen afhakken en zo, ja, zo zijn zij blijkbaar, maar ik... Als je vanaf je geboorte al zo wordt opgevoed met zulke gedachten, dan ga je toch op een bepaalde manier denken. Dan staat er iets minder hard erop, gewoon iets vredeachtiger. Ja, de wereld verandert en ik vind dat ze toch wel een beetje daarmee mee moeten gaan. Maar zou je dit boek dan niet gewoon weg kunnen laten? Nou ja, het is al heel oud, hè, dus het hoort er een beetje bij, ja. Nou, dan hebben we een kleine verrassing voor jou. Want deze prachtige zinnen uit de Koran kwamen gewoon rustig uit de Bijbel. What the fuck? Serieus? Ja, wat de hel. Zo, dat had ik niet gedacht. Nee? Dat had ik echt niet gedacht, nee. Heel mooi verwoorden. Dit is echt ziek. Dit is echt ziek. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదివిందంట, కానీ బైబిల్లో ఉన్న బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని తెలియదంట ఆవిడికి. ఎంత ఆశ్చర్యపోయిందో చూసారా? వాళ్ళే కాదు, ఈరోజు మన దేశంలో ఎవరి దగ్గరికి, ఏ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్తే నమ్మరు. బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్పడం కాదు, ఇక్కడ మనం కూడా ఈ బైబిల్కి ఒక ఖురాన్ అనే కవర్ పేజీ తీసుకెళ్ళి చదివి వినిపించేసి ఎలా ఉన్నాయంటే చిచ్చి ఇది దైవ గ్రంథం అంటారు. అప్పుడు చూపించాలి, నాన్న ఇది ఖురాన్ కదా నాన్న బైబిల్ అని. ఈ మధ్య నేను ఇంత ముందు పెట్టిన ఒక వీడియోలో ఒక పాస్టర్ అడ్డంగా దొరికిపోయాడని చెప్పా కదా, ఆయన కూడా సేమ్ ఇలాగే ఖురాన్లో నన్ను నమ్మిన వాళ్ళందరినీ చంపేయండి, బహుదేవతారాధకులందరినీ చంపండి, మాటు వేసి వారి కోసం పొంచి ఉండి వాళ్ళందరినీ నరకండి అని చెప్పి ఉంది. ఏంటిది అసలు ఇంత దరిద్రంగా ఉంది? ఇది బైబిల్ ఖురాన్ దేవుడు ఆజ్ఞలు ఇవి, కమాండ్మెంట్స్, అందుకే టెర్రరిస్టులు పెరిగిపోయారని చెప్పి అన్నాడు. మరి అదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా అంటే, మరి బైబిల్ దేవుడు నిజదేవుడు పూజించకపోతే చంపకపోతే, నిజదేవుడు పూజించకపోతే చంపడా అయిందని అంటున్నాడు మళ్ళీ అదే పాస్టర్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ప్రశ్నించినందుకు నాకు ఇంకిత జ్ఞానం లేదా అంటున్నాడు. మరి అదే విషయం ఖురాన్లో ఉన్నప్పుడు ఖురాన్ ఎందుకు ప్రశ్నించావు? నీకు అప్పుడు ఇంకిత జ్ఞానం లేదా నీకు? అంటే ఖురాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకిత జ్ఞానం పనిచేస్తుంది అనమాట. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి పని చేయదు, మీకు కళ్ళు మూసుకుపోతాయి, మతోన్మాదం వచ్చేసింది, దాన్ని సమర్థించుకుంటారనమాట. ఇంకా ఈవిడ ఒక విషయం చెప్పింది శంభూక వధ గురించి. వాల్మీకి రామాయణంలో శంభూక వధ జరిగిన ఆ ఘట్టాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ పరిశీలిస్తే, ఆ కాలంలో సత్యయుగంలో బ్రాహ్మణులు తపస్సు చేయవచ్చు, త్రేతాయుగంలో బ్రాహ్మణులు క్షత్రియులు తపస్సు చేయొచ్చు, ద్వాపరంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తపస్సు చేయొచ్చు, ఇక కలియుగానికి వచ్చేసరికి అందరూ అన్ని వర్ణాల వారు తపస్సు చేయొచ్చు అనేది యుగధర్మం. ఈ యుగధర్మాన్ని అతిక్రమించి ఈ శంభూకుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు. ఎలా ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడని ఉంది రామాయణంలో. ఆ శంభూకుడి గురించి చెప్తూ దుర్బుద్ధి గల ఒక శూద్రుడు అని ఉంది. వాడు ఎలాంటి వాడు? దుర్బుద్ధి గల శూద్రుడు, సద్బుద్ధి కాదు. వాడు తపస్సు చేస్తున్నాడు. ఎలా? ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడంట. ఎందుకోసం? స్వర్గాన్ని పొందాలి, భోగాల్ని అనుభవించాలనే కోరికతో తలక్రిందులుగా ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. వాడు చేస్తున్న ఉగ్రమైన తపస్సు వల్ల ఒక బాలుడు, ఆ రాజ్యంలో ఉన్న ఒక బాలుడు మరణించాడు. అప్పుడు ఈ విషయం తెలిసి రాముడు ఆ శంభూకుడిని సంహరించి ఆ బాలుని బతికించినట్టుగా ఉంది. అంటే మొదటిగా ఈ శంభూకుడు అనేవాడు యుగధర్మాన్ని అతిక్రమించాడు, ఉగ్రమైన తపస్సు చేసి ఒక బాలుడు మరణానికి కారణమయ్యాడు. ఒకటి. అయితే యుగధర్మాన్ని అతిక్రమిస్తేనే రాముడు సంహరించడం న్యాయమా అనే విషయం చూస్తే, మరి శబరి కానీ, ఆ శబరి యొక్క గురువు మతంగ మహర్షి కానీ వీళ్ళు కూడా తపస్సు చేశారు. వాళ్ళు కూడా మనం శూద్రులుగానే పరిగణించవచ్చు. కానీ వాళ్ళని చంపలేదే శ్రీరాముడు. ఎందుకంటే వాళ్ళు చేసిన తపస్సు కానీ ఆ పుణ్యఫలం కానీ లోకక్షేమం కోసం ఉపయోగపడింది, లోకహితం కోసం. యుగధర్మాలను అతిక్రమించినా, సాధారణ ధర్మాలను అతిక్రమించినా అది పాపం కాదు. కానీ ఇక్కడ ఈ శంభూకుడు అనేవాడు వాడి స్వార్థం కోసం స్వర్గాన్ని పొందాలి, భోగాలు పొందాలనే కేవలం శరీర సౌఖ్యాల కోసం ఈ ఉగ్రమైన తపస్సు యుగధర్మాన్ని అతిక్రమించాడు. ఇందులోనే మరి ఇంకొక అంతరార్థం చూస్తే, వాడి కోరిక ఏమిటి? స్వర్గాన్ని పొందాలి, కానీ యుగధర్మాన్ని అతిక్రమించాడు. ఇక్కడ రెండు విషయాలు ముడిపడి ఉన్నాయి. వీడు స్వర్గాన్ని పొందాలంటే ముందు వీడికి ఈ కర్మబంధాలు పోవాలి. కర్మబంధాలు పోతే తప్ప స్వర్గానికి వెళ్ళడు. కర్మబంధాలు ఎలా పోతాయి? రాముడు యొక్క చేతిలో సంహరించబడటం వల్ల వాడి కర్మబంధాలన్నీ విడిపోయి స్వర్గానికి పోయాడు. అంటే వాడి కోరిక తీరింది, ఇక్కడ యుగధర్మాన్ని అతిక్రమించినందుకు శిక్ష పడింది. అంటే రాముడు చేతిలో సంహరించబడటం కూడా ఒక వరమేనా?
అని మీ తలతక్క ప్రశ్నలు అడుగుతారు మీరు. దానికి కూడా రామాయణంలో ఒక సమాధానం ఉంది. రావణాసురుడు వచ్చి మారీచుడిని అడుగుతాడు, మారీచా నువ్వు వెళ్ళి మాయలేడి రూపంలో రాముణ్ణి దూరంగా తీసుకుపో, నేను సీతను అపహరిస్తానని. మారీచుడు నేను చెయ్యనంటే చేయని అంటాడు, నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోపోతే నా చేతిలో చస్తావు అంటాడు రావణుడు. అప్పుడు మారీచుడు అంటాడు, వెళ్ళకపోతే రావణుడు చంపుతాడు, వెళ్తే రాముడు చంపుతాడు. ఈ దుర్మార్గుడి చేతిలో చచ్చే కన్నా రాముడి చేతిలో చనిపోవడం నాకు వరం. వరం రామాత్ నా రావణ, రాముడి చేతిలో చనిపోవడమే నాకు వరం అని మాయలేడి రూపంలో వెళ్ళి రాముడి చేతిలో చనిపోతాడు. ఈ విధంగా ఇప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో సంహరించబడిన వాళ్ళు కూడా ముక్తిని పొందారు ఆయన స్పర్శ చేత. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఒక రాక్షసి రూపంలో వచ్చి విషాహారాన్ని పాలు రూపంలో స్తన్యం ఇవ్వబోయిన ఆ రాక్షసిని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. ఆయన స్పర్శ చేత పునీతమై ఆ రాక్షసి మోక్షాన్ని పొందిందని ఉంది. అంటే భగవంతుడు ఏ రూపంలో అయితే అవతరించాడో ఆ అవతారంలో ఆయన చేతిలో సంహరించబడిన వాళ్ళు కూడా వాళ్ళ కర్మబంధాల నుంచి విడిపోయి ముక్తిని పొందారు, స్వర్గాన్ని పొందారు అని చెప్పి మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ శంభూకుడు అనేవాడు రాముడి చేతిలో సంహరించబడడం ద్వారా స్వర్గాన్ని పొందాడు. అలాగే అదే సమయంలో యుగధర్మాన్ని అతిక్రమించి ధర్మాన్ని ధిక్కరించినందుకు, స్వార్థం కోసం ధర్మాన్ని ధిక్కరించినందుకు శిక్షించబడ్డాడు. వీటిని మీరు ప్రశ్నిస్తున్నారంటే మీకు నిజంగా ఈ విషయాలు తెలియక ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ఏదో విమర్శించాలి, ద్వేషించాలి, ఏదో మనం కూడా 4 రాళ్ళు వేసేసాం హిందూ గ్రంథాల మీద అని ఒక భావం మీ క్రైస్తవుల్లోకి తీసుకెళ్ళి హిందూ గ్రంథాలు కూడా మనం ప్రశ్నించేసాం కాబట్టి అవి అంత పవిత్రమైనవి కావు, మీరేం భయపడొద్దు అని వాళ్ళకు ఒక ధైర్యం చెప్పే విధానంలో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారా అనే సందేహం వస్తుంది ఇక్కడ సాధారణంగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇకపోతే ఈవిడ ఒక విషయాన్ని చెప్పారు, ఏంటంటే పుట్టా సురేంద్రబాబు గారు చాలా మంచి పని చేశారు, క్రైస్తవులందరికీ కూడా బైబిల్ చదవడంలో గొప్ప సహాయం చేశారు అని చెప్పి మెచ్చుకుంది ఈవిడ. మరి మెచ్చుకున్నప్పుడు పుట్టా సురేంద్రబాబు గారిని తీసుకొచ్చి సన్మానం చేయండి, ఈ పుస్తకం అంత మంచిదైతే మీరు కూడా ఒక పుస్తకాలు కొని పంచండి. మెచ్చుకుని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది మళ్ళీ వెంటనే పుట్టా సురేంద్రబాబు గారిని కానీ నన్ను కానీ పుస్తకం రాసినందుకు. చాలా మంచి పని చేశారంటే అంత ముందు మరి మంచి పని చేసినప్పుడు సన్మానం చేయాలి కదా, మళ్ళీ తిట్టడం ఎందుకు మళ్ళీ? అంటే లోపలేమో కొత్త ఉడికిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రెస్టేషన్లో ఉన్నారు, బైబిల్లో ఉన్న నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఎలాగా అని. అందుకని ముందు మీరు చేసిన మాకేం నష్టం లేదన్నారు, తర్వాత ఏమో ఒరిజినాలిటీ బయటకు వస్తుందన్నమాట. ఈ హేమలత అనే ఆవిడ ఒక పుస్తకం రాసింది, సత్యవేద మహాభాష్యం అనేది ఒకటి రాసింది. అదేంటంటే సనాతన ధర్మం అంటే క్రీస్తే, వేదాల్లో చెప్పబడింది క్రీస్తే అని దాని సారాంశం. అంటే ఒక పక్కేమో వేదాలని పురాణాలని వాడేసేసుకుని ఇందులో చెప్పబడింది దేవుడు ఏసేనయ్యా అని చెప్తుంది ఒక పక్క, ఇంకో పక్కేమో ఇప్పుడు తిడుతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి వేదాలు ఏంటి పురాణాలు ఏంటని. అంటే మీకు కనీసం మనస్సాక్షి కూడా ఉండదన్నమాట ఏమి అసలు. పైగా ఈవిడ్ని ఈ వేదాల్లో ఏసంటూ పుస్తకాలు రాసిన వాళ్ళు దొంగలు అని చెప్పి పరిపూర్ణానంద స్వామి వారు ఒకసారి అన్నారు. మమ్మల్ని దొంగలు అంటారా అని చెప్పి పరిపూర్ణానంద స్వామి వారు కేసు పెట్టింది ఈవిడ. నిజమే, మిమ్మల్ని దొంగలు అనకూడదమ్మా, తప్పే. నువ్వు దొంగలు కాదు, మీరు గజ దొంగలు. నేనైతే గజ దొంగలని అంటాను. అది ఈ విషయం. మొత్తం మీద ఈరోజు ఈ రాముడి గురించి నేను ఈ వివరణ ఇవ్వడానికి కారణం మా దగ్గర సమాధానాలు లేక మేము మౌనంగా ఉండటం లేదు. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, కానీ ముందు బైబిల్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తున్న వికృతమైన ప్రచారాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి దాన్ని తప్పించుకునే మార్గంలో మీరు హిందూ గ్రంథాలు ప్రశ్నిస్తున్నారు కనుక మేము సమాధానం చెప్పం అంటున్నాం. కానీ మా దగ్గర సమాధానం లేక కాదు, చెప్పలేక కాదు అనే విషయాన్ని చెప్పడానికే ఈరోజు నేను రాముడి గురించి వివరణ ఇచ్చాను. ఇంతకుముందు కృష్ణుడి గురించి జరిగిన డిబేట్లో కృష్ణుడి గురించి వివరణ ఇచ్చాం. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విమర్శలకు కానీ వీళ్ళు చేసే విద్వేషపూరిత ప్రసంగాలకు కానీ సమాధానం ఇస్తూ ఉంటాం. కనుక ఎప్పటికైనా ఈ పెద్ద ఆవిడ బుద్ధి తెచ్చుకుని నోట్లో కాస్త తులసి తీర్థం పోసుకుని నారాయణ 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 మాత్రం జపిస్తే ఆ నోరు కాస్త శుద్ధి పడిద్ది. ఎన్ని అబద్ధాలు ఆడిందో ఏమిటో ఇప్పటి వరకు. ఈవిడ ఇంకొక విషయం చెప్పిందండి, భారతదేశంలో క్రైస్తవం 2.3% ఉన్న క్రైస్తవానికి 1,00,000 పుస్తకాలు అవసరమా అని. అంటే 2000 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నా కూడా భారతదేశంలో 2.3% ఉన్నారన్నమాట క్రైస్తవులు. అంతకుమించి ఎక్కువ మందిని మత మార్పిడి చేయలేకపోయారు.
2000 సంవత్సరాల నుంచి క్రైస్తవం భారతదేశంలోకి వచ్చిందని వాళ్ళే చెప్తారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవం రాలేదంట. మొదటి శతాబ్దంలోనే ఎవడో తోమా అనేవాడు ఎవడో వచ్చాడంట భారతదేశానికి, వీళ్ళే చెప్తారు. అంటే 2000 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇంత ఉధృతంగా ఈ ధనాన్ని విరజిమ్ముతూ ఇన్ని కుతంత్రాలతో విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రచారాలు చేస్తున్నా కూడా ఈరోజు భారతదేశంలో 2.3% మాత్రమే క్రైస్తవులు ఉన్నారని చెప్పి వీడే చెప్తుంది. అదే ఇస్కాన్ వాళ్ళు ఒక భగవద్గీత పట్టుకెళ్ళి పాశ్చాత్య దేశాల్లో కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని కృష్ణ భక్తులుగా మార్చారు. అంటే వాళ్ళు చేసే ప్రచారాలు ఎలా ఉంటాయి? మా శ్రీకృష్ణుడు నమ్మకపోతే నరకానికి పోతారు, శ్రీకృష్ణుడు నమ్మకపోతే చంపేస్తాం అనేం చెప్పరు వాళ్ళు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతని కానీ శ్రీకృష్ణుని యొక్క ఆ తత్వాన్ని కానీ వివరిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రచారానికి ఆకర్షితులై శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుని ఈరోజు లక్షల మంది, కోట్ల మంది పాశ్చాత్య దేశాల్లో శ్రీకృష్ణుడి భక్తులుగా మారారు. కానీ భారతదేశంలో వీళ్ళు చేసే ప్రచారాలు ఎలా ఉంటాయి? కొబ్బరి నూనె రాస్తాం, రోగాలు మయం చేస్తాం, దెయ్యాలను నిలబడతాం, కొండలకి చెట్లకి మాటలేస్తాం, మాటలు అని ఇలా ఉంటాయి వీళ్ళ దరిద్ర ప్రచారాలు. నాకు గన్నెత్తారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అట్టా చిటికలే. ఇన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మీరు ముక్కి 2-3% మత మార్పిడి చేస్తే అక్కడ కొన్ని దేశాల్లో 10%, 15% ఇలా కృష్ణుడి భక్తులుగా మారిపోయారు. అంటే సత్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈవిడ నన్ను అడిగినట్టుగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమైనా వచ్చి మీరు వెళ్ళారు ఆయన హిందుత్వంలో ఓకే అని అడిగిద్దాము. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుందిరా. అడుగు, ఏం చెప్తారో చూద్దాం. కనుక ఇంత పెద్ద ఆవిడ వచ్చిందంటే మేము బైబిల్ గురించి చెప్పిద్దామని మేము ఆశపడితే తీరా చూస్తే ఈవిడ ప్రవర్తన ఎలా ఉంది? ఈవిడ వయసుకి గౌరవం ఇచ్చి కొంచెం సాఫ్ట్గా అలా మాట్లాడా, అదే ఇంకొకళ్ళు అయితే వేరే రకంగా ఉండేది. కాబట్టి మీరు మొదటిగా బైబిల్కి సమాధానం చెప్పగలిగే సత్తా మీ దగ్గర ఉంటే మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. బైబిల్ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాక ఆ తర్వాత హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం. నమస్తే.